అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. సాధారణంగా మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అదే ఒక ఫ్లోర్ అయితే కనీసం 6 నెలలు. ఇంకా ఫాస్ట్‌గా జరిపితే 5 నెలలు. అదే 10 అంతస్తుల భవనాన్ని కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? కనీసం ఎంత హీనపక్షంగా యేసుకున్నా సంవత్సరం రోజులు ఖచ్చితంగా పడుతుంది. కానీ చైనా మాత్రం వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇదే 10 అంతస్తుల భవనాన్ని కేవలం 28 గంటల్లో నిర్మించింది. దానికి సంబంధించినటువంటి ఆ భవనం ఫోటోని మీకు ఒకసారి చూపిస్తాను. యెస్, వరల్డ్ రికార్డ్ బై చైనా 10 స్టోరీ అపార్ట్మెంట్ బిల్డింగ్ ఇన్ చైనా టుక్ జస్ట్ 28 అవర్స్ టు బిల్డ్. కేవలం 28 గంటల్లోనే 10 అంతస్తుల భవనాన్ని, అపార్ట్మెంట్‌ని, అంటే నివాస ఆమోద్య యోగ్యమైనటువంటి భవనాన్ని, అపార్ట్మెంట్‌ని కట్టింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 అంతస్తుల భవనాన్ని. దానికి సంబంధించినటువంటి ఫోటోసు, వీడియోసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనా ఏది చేసినా కూడా సంచలనం చేస్తుంది. చైనా గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అప్పుడు వుహాన్‌లో కూడా హాస్పిటల్‌ని కేవలం కొన్ని గంటల్లోనే నిర్మించింది. ఆ గంటల వ్యవధిలోనే అక్కడ ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్స్ అంతా కూడా అక్కడికి తీసుకొచ్చి కేవలం అక్కడ వారిని మాత్రమే ట్రీట్ చేసింది. సో వుహాన్ సిటీకి ఎవరు కూడా బయట వ్యక్తులు లోపలికి రాకుండా, లోపల వ్యక్తులు బయటకు రాకుండా సో అప్పుడు అక్కడ నిర్బంధించింది. అయినా కూడా వైరస్ ప్రపంచం అంతా వ్యాప్తించింది. చాలా మంది చనిపోయారు. సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ కన్‌స్ట్రక్షను చాంగ్‌షో అనేటువంటి నగరంలో నిర్మించింది. సో దీనికి సంబంధించినటువంటి వీడియోను కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. యెస్, ఈ వీడియో చూద్దాం ఒకసారి మనం. బ్రోడ్ అనేటువంటి సంస్థ ఈ భవనాన్ని కేవలం 28 గంటల్లో నిర్మించింది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో ఇది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. చూడండి. బాక్సుల్లాగా రెయిన్బోల్ అంటే ఒక రాత్రి పగలు మొత్తం 28 గంటల్లో పూర్తి చేసింది. కంటైనర్స్ మనం జనరల్గా చూసుంటాం. కంటైనర్స్ని ఏ విధంగా ఉంటాయో ఆ కంటైనర్స్ లాగా ముందుగానే ఐరన్, అలాగే సిమెంట్తో, కాంక్రీట్తో, సిమెంట్తో బిల్డ్ చేసినటువంటి వాల్స్ని ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకుని వాటినంతా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఐరన్ ఫ్రేమ్స్ మీద వాటిని పిల్లర్ లాగా యూజ్ చేసి అక్కడ అసెంబుల్ చేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి. ఎస్, చైనాకున్నటువంటి టెక్నాలజీ కానీ, చైనాకున్నటువంటి ఇంజనీరింగ్ ప్రతిభ కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం కూడా చైనా నిర్మించేటువంటి భవనాలు కావచ్చు, కొన్ని కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ప్రపంచం అంతా కూడా నివ్వెరపడేలా చేస్తుంది చైనా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ. సో ఇప్పుడు 28 గంటల్లోనే 10 అంతస్తుల అపార్ట్మెంట్ని ఆ లోపల చూడొచ్చు. మామూలుగా మనం జనరల్గా కట్టేటువంటి అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఆ అపార్ట్మెంట్, ఇప్పుడు కట్టినటువంటి అపార్ట్మెంట్ అదే. సో బెడ్రూమ్స్ ఉన్నాయి, హాల్స్ ఉన్నాయి, కిచెన్స్ ఉన్నాయి, టెర్రస్ ఉన్నాయి, బాల్కనీస్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మామూలుగా మనం బయట ఎలాంటి అపార్ట్మెంట్ కడతామో అలాంటి అపార్ట్మెంట్ని కేవలం కొన్ని అక్కడ బోల్ట్ ఫిట్టింగ్ కూడా చేస్తున్నారు చూడండి. ఎస్, ప్రతిదీ కూడా అసెంబుల్ చేసుకుంటూ ఈ 10 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. సాదా సీదా భవనం కాదు, చాలా లగ్జరీ అపార్ట్మెంట్ని నిర్మించింది చైనా. సో చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. అది ఎలాంటి పనైనా కూడా చైనా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలకి, అమెరికా లాంటి సంపన్న దేశాలకు పోటీగా ఉన్నటువంటి అమెరికాకు చైనా ఇంజనీర్స్ ఇప్పుడు సవాలు విసిరారు. తమతో పోటీ పడి ఇలా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సామాన్యులు అందరూ కూడా, అంటే నివాసానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి భవనాన్ని మీరు కడుతారా? ఇది చైనా ఛాలెంజ్ అంటూ ప్రపంచానికి మరొక ఛాలెంజ్ చేసింది చైనా. సో మీరేమనుకుంటున్నారు? చైనాకు ఉన్నటువంటి టెక్నాలజీ మీద మీరేమనుకుంటారు? చైనా నిర్మాణ రంగంలో తనకున్నటువంటి అనుభవం కావచ్చు, తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి చైనాతో పోటీ పడే అవకాశం ఉందో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.